ఫ్రెండ్స్, మనకి ఈ రోజుల్లో ఎక్కువగా వినపడే పదం కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ గురించే ఆలోచిస్తూ దాని గురించే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని నుండి బయటపడడానికి మనకు దారుంది. ఆ దారేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల మధ్య బయోవార్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వంటి వైరస్లను బయో వెపన్స్గా ఉపయోగించి ఈ భూమి మొత్తాన్ని పాలించాలనే ఆశతో ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఒక పక్క అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల మధ్య బయోవార్ సిచ్యువేషన్స్ వల్ల ఏ క్షణంలో ఈ భూమికి ఏ డిజాస్టర్ సంభవిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా వంటి మైక్రో ఆర్గానిజమ్స్ మన శరీరంలోకి ఎంటర్ అయినా దాని ప్రభావం మన ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసుకునే ఉంటుంది. మరి మనం ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి? అసలు మనం ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి? దానివల్ల మనకు వచ్చే లాభాలేంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుప్రీం అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రీం థాట్స్ టెక్. ఇంట్రొడక్షన్ టు ఇమ్యూన్ సిస్టమ్. ఫ్రెండ్స్, అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి. మనల్ని రోగాల నుండి కాపాడేది. వివిధ రకాల జబ్బులు, వ్యాధులు మనకు వచ్చినా వాటి నుండి మన శరీరాన్ని కాపాడేది. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఏ వ్యాధి కూడా మనల్ని ఏమీ చేయలేదు. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఒక చిన్న వ్యాధి కూడా మన మీద చాలా ప్రభావం చూపుతుంది. అందుకే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. మరి ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, రోల్ ఆఫ్ యాంటీబాడీస్. వైట్ బ్లడ్ సెల్స్ తయారు చేసే యాంటీబాడీస్ అనేవి ఒక రకంగా ప్రోటీన్ మాలిక్యూల్స్. ఇవి వివిధ రకాల వ్యాధులను కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్తో మన శరీరం పోరాడడానికి ఉపయోగపడతాయి. అయితే యాంటీబాడీస్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్సే మనం ఆహారంలో తీసుకునే ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు పాలు, గుడ్లు, మాంసం, చేపలు వీటన్నిటిని కూడా ఎక్కువగా తీసుకుంటే మనకు మంచిది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. నెంబర్ 2, వ్యాక్సినేషన్. మన శరీరంలోకి డెడ్ సెల్స్ని వ్యాక్సిన్ రూపంలో పంపుతారు. అవి మన శరీరానికి ఏమీ ఎఫెక్ట్ చేయవు, కానీ వాటిని చూసి ప్రొటెక్షన్ కోసం వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయని మాత్రమే వాటిని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. వాటి వల్లే పిల్లలకు పోలియో, సోరం వంటి వ్యాధులు ఫ్యూచర్లో రాకుండా ఉండేందుకు వాటిని ఉపయోగిస్తారు. నెంబర్ 3, న్యూట్రిషన్. ఒక ఇల్లు దృఢంగా ఉండాలంటే ఎలాగైతే సిమెంట్, ఇటుక, స్టీల్ ఇవన్నీ కూడా నాణ్యమైనవి ఉండాలో అలాగే మనం శరీరం ఫిట్గా ఉండాలన్నా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్, విటమిన్స్ ఇవన్నీ సమానంగా ఉండాలి. కొన్ని వందల రకాల ప్రోటీన్స్ తయారు చేయడానికి 22 రకాల అమైనో యాసిడ్స్ ఉపయోగపడతాయి. వాటిలో కొన్ని మాత్రమే మనం తీసుకునే ఆహారంలో లభిస్తాయి. కొన్ని వందల బయోకెమికల్ రియాక్షన్స్ ఫలితంగా ఒక యాంటీబాడీ ఏర్పడుతుంది. ఈ బయోకెమికల్ రియాక్షన్స్కి ఎక్కువ సహాయపడేవి మైక్రోన్యూట్రియంట్స్ అయిన మినరల్స్ మరియు విటమిన్స్. ఇవి మన శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నెంబర్ 4, మల్టీన్యూట్రియంట్ సప్లిమెంట్. మన పూర్వీకుల శరీరానికి మన శరీరానికి ఎంత తేడా ఉంటుందో మనందరికీ తెలిసిందే. వారు తీసుకునే ఆహార పదార్థాల్లో మనం ఈరోజు కేవలం 25% రకాలు మాత్రమే తీసుకుంటున్నాం. అంటే ఒకే రకమైన ఫుడ్ మెటీరియల్ని మనం రోజు తీసుకోవడం వల్ల మన శరీరం అడ్జస్ట్ అవుతుందే తప్ప మన ఇమ్యూనిటీ పవర్ పెరగట్లేదు. మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అన్ని రకాల ఫుడ్ని మనం రోజు ఒక వెరైటీగా తీసుకోవాలి. నెంబర్ 5, యాక్టివ్నెస్. మన శరీరంలో ఏ చిన్న రియాక్షన్ జరగాలన్నా శక్తి అనేది అవసరం. మన శ్వాస ద్వారా ఈ శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. చెట్ల నుండి ఎక్కువగా రిలీజ్ అయ్యే ఆక్సిజన్ మనలో ఆ శక్తి యొక్క ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు మనల్ని యాక్టివ్గా కూడా ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడూ మూసిన గదుల్లో ఉండకుండా రోజు కొంత సమయం గార్డెన్లో, పార్కుల్లో, చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గడపాలి. అలా గడపడం వల్ల మన శరీరానికి ఆక్సిజన్ అనేది ఎక్కువగా అంది
మన శరీరంలో శక్తి ఉత్పత్తి కోసం తోడ్పడుతుంది. మనం ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి మనకు తగినంత నిద్ర అవసరం. నెంబర్ 6, అవాయిడింగ్ జంక్ ఫుడ్. మనం తీసుకునే జంక్ ఫుడ్ మన శరీరంలో అనవసరమైన ఫ్యాట్ని పెంచి ఒబెసిటీకి కారణమవుతాయి. అంతేకాక వైరస్ పాపులేషన్ పెరగడానికి ఈ కొవ్వు పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ ఫ్యాట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అందుకే మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. నెంబర్ 7, ఎక్సర్సైజ్ అండ్ క్లీన్లీనెస్. మన శరీరంలోంచి చెమట తీసే పనులు చేసిన తర్వాత లేదా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చన్నీళ్ళతో ఫ్రెష్ అవ్వడం వల్ల శరీరం పులకరిస్తుంది. మన శరీరాన్ని ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంచుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలా చేయడం ద్వారా లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి మరియు మన నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేసి మన లైఫ్ స్పాన్ని పెంచుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ 7 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే కరోనా వంటి హానికరమైన రోగాల నుండి మనం తేలిగ్గా బయటపడవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.